నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి రీసెంట్గా కొండా సురేఖ వ్యాఖ్యలు పొలిటికల్ అండ్ మూవీ ఇండస్ట్రీలో పెద్ద అలజడే తీసుకొచ్చాయి. అసలు ఏమనింది కొండా సురేఖ? ఎందుకు ఇంత అలజడి రేగుతుంది? అసలు తను అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ తను మాట్లాడిన మాటలు నిజమా అబద్ధమా? సమంతాని, కేటీఆర్ని, నాగ చైతన్యాని, నాగార్జునాని ఇవన్నీ ఇష్యూస్లో లాగడం అసలు కొండా సురేఖ ఎంతవరకు భావ్యం అనేది ఈ వీడియోలో చూద్దాం. కొండా సురేఖ మైక్ ముందు మాట్లాడిన మాటలు జస్ట్ అక్కడున్న పబ్లిక్కే రీచ్ అవ్వలేదు. చాలా మంది మూవీ స్టార్స్, చాలా మంది డిగ్నిటరీస్కి రీచ్ అయింది. వాళ్ళందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పొలిటిక్స్లో లాగడం ఆపండి అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. చిరంజీవి దగ్గర నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్ చాలా మంది ఈ రీట్వీట్ని చేసి కొండా సురేఖ గారిని వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యల్ని వెనక తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కొండా సురేఖ గారు అసలు ఏమన్నారు? అసలు ఈ ఇష్యూ అంతా ఎప్పుడు మొదలైందంటే, తన ప్రకారంగా కన్వెన్షన్ హాల్ హైడ్రా చెప్పిన పరిధి బయట కట్టించినప్పుడు ఎప్పుడైతే ఎఫ్టిఎల్ జోన్, బఫర్ జోన్ ఆ లిమిట్స్లో కట్టించారో అప్పుడు దాన్ని కూల్వడానికి గవర్నమెంట్ అప్పుడే ప్రయత్నించాల్సింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మార్పులు జరుగుతున్నాయి? ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేదో ఆ టైంలో ఎందుకు ఇవన్నీ ధోరణిలు, ఎందుకు ఇవన్నీ ఇనిషియేషన్స్ తీసుకోలేదు అని తను అడుగుతుంది. తను చెప్పిన దాని పరంగా ఏంటంటే, కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే కేటీఆర్ నాగార్జునకి ఒక షరతు పెట్టాడంట. ఆ షరతు పరంగా ఏంటంటే, ఎప్పుడైతే కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే మీరు మీ కోడలు సమంతాని నా దగ్గరికి పంపించాలి అని అన్నాడని చెప్పి కొండా సురేఖ గారు చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు వినడానికే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక అమ్మాయి అయ్యుండి, ఒక ఆడది అయ్యుండి తను ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం చాలా అసభ్యంగా అనిపించింది. ఎస్, ఐ అండర్స్టాండ్. పొలిటిక్స్లో చాలా కక్షలు, విమర్శలు చాలా చేసుకుంటారు. ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ని చెడుగా చూపించడానికి తన వ్యాఖ్యలతో, తన వే ఆఫ్ టాకింగ్తోని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. బట్ ఈ ఎక్స్పెరిమెంటేషన్ చేసేది ఆడవాళ్ళ మీదేనా? ఆల్రెడీ సమంత తన డైవోర్స్ ఎదుర్కొంది. తన మెంటల్ హెల్త్ ఇష్యూస్తోని, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్తోని చాలా సఫర్ అవుతుంది. టోటల్ సోషల్ మీడియా తనకి సపోర్ట్గా నిల్చుంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి అటు సమంతాని, అటు నాగార్జున ఫ్యామిలీని అలా హర్ట్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. ఒకవేళ తనకి పొలిటికల్గా కేటీఆర్ గారితో శత్రుత్వం ఉన్నా సరే తను వాళ్ళు ఇద్దరి మధ్యలో తేల్చుకోవాలి, కానీ ఒక అమ్మాయిని ఈ దీంట్లో తీసుకురావడం చాలా అసహ్యంగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, కొండా సురేఖ గారు ఆల్రెడీ ఫ్యామిలీలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు పాస్ట్లో. ఒక అమ్మాయి మీద ఇలాంటి చెడు ప్రచారాలు జరిగినప్పుడు తన లైఫ్ మీద, తన హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ చేస్తాయో తనకి క్లియర్గా తెలుసు. ఒక తల్లి అయ్యుండి, ఒక గృహిణి అయ్యుండి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అయ్యుండి తను ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని ప్రతి ఒక్క పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎవ్వరూ పాలల్లో కడిగిన ముత్యాలు కాదు. ప్రతి ఒక్కరూ తన లైఫ్లో ఏదో ఒక తప్పు చేస్తారు. కంప్లీట్లీ అగ్రీ. బట్ వాళ్ళు చేసిన తప్పులు ప్రతి ఒక్కరు నిందించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కర్మ. మనం చేసిన పని మనకి ఏదో ఒక రోజు శిక్షలాగా తిరిగి వస్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఏదో ఒక రోజు అనుభవిస్తారు. కానీ ఫ్యాక్ట్స్ తెలియకుండా, మీ దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ గురించి, పోనీ ఆ ఫ్యామిలీ గురించి వదిలేసేయండి, అట్లీస్ట్ సమంత గురించి అయినా ఆలోచించాలి కదా. తన ఆ వ్యాఖ్యలు మాట్లాడింది సమంత కోసమే, తను అన్యాయం ఎదుర్కొంది అని చెప్పడానికే. ఈమె చేసిన వ్యాఖ్యలు సమంతకి ఇంకా చెడు పేరు తీసుకురావట్లేదా? తనని ఇంకా బాధ పెట్టట్లేదా? ఒక్కసారి మాట వదిలిన తర్వాత వెనక్కు తెచ్చుకోవడం శ్రీరామచంద్రుడి వల్లనే కాలేదు, మన వల్ల అవుతుందా? ఒక్కసారి బో నుంచి యారో రిలీజ్ అయిన తర్వాత ఆ తిరిగి రావడం అనేది అస్సలు పాసిబులే కాదు. ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని రిటర్న్ తీసుకుంటాను, నేను ఒక ఫ్యామిలీ గురించి, ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడాలని అనుకోలేదు అనడము ఎంతవరకు భావ్యము? నువ్వు ఆ మాట అనేసిన తర్వాత క్షమాపణ చెప్పినా ఏంటి, మాట తిరిగి తీసుకున్నా ఏంటి? నువ్వు మాట్లాడిన మాట ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది కదా.
కొండా సురేఖ అన్న వ్యాఖ్యలన్నీ ఇప్పుడు మళ్ళీ తను కాన్ఫరెన్స్ లో నేను వెనక తీసుకుంటున్నాను, నేను చెప్పిన వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ గురించి ఆ హీరోయిన్ గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేనేదో భావోద్వేగంలో అలా మాట్లాడాను కానీ కావాలని కాదు అని తను చెప్తున్నారు. మనం ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడం చాలా చాలా తప్పు. అండ్ స్పెషలీ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒకటే చెప్పగలుగుతాను, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఒక అమ్మాయిని నువ్వు ఒక లిమిట్ వరకే అనగలుగుతావు, ఒక అమ్మాయి గురించి నువ్వు ఒక లిమిట్ వరకే మాట్లాడగలుగుతావు. ఆ తర్వాత నువ్వు దాటి మాట్లాడితే మాట్లాడిన నీకే రెస్పెక్ట్ మిగలదు. కాబట్టి ఈ రోజు కూడా మనం భారతదేశంలోనే ఉంటున్నాం. భారతదేశం మనకు కొన్ని విలువల్ని నేర్పిస్తుంది, అమ్మాయిలని రెస్పెక్ట్ చేయమని చెప్పి. మనం అది అర్థం చేసుకొని ప్రవర్తిస్తే, మాట్లాడితే మనకు కూడా గౌరవం ఉంటుంది. రీసెంట్గా జస్ట్ కొంచెం సేపు ముందే ఒక ఆడియో క్లిప్ రిలీజ్ అయింది. కొండా సురేఖ గారు ఇంకొక పర్సన్ చాలా దుర్భాషలాడుతూ అనరాని మాటలు అనుకుంటూ వాదించుకునే ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియో రిలీజ్ అయిన తర్వాత అసలు పొలిటీషియన్స్ మీద ఉన్న కొద్దో కాస్పో రెస్పెక్ట్ కూడా వెళ్ళిపోతుంది జనాలకి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వేర్ దిస్ పొలిటీషియన్స్ ఆర్ గోయింగ్. పొలిటీషియన్స్ అనే వాళ్ళు చాలా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళు జనాలకి అవగాహన తీసుకురావాలి మంచి విషయాల మీద, డెవలప్మెంట్ మీద, అంతేగాని వాళ్ళని పతనానికి తోయకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. మీకు ఈ కంటెంట్ కనెక్ట్ అయినట్టుగా ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్, జై భారత్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.